సిస్టర్, నా దగ్గరున్న అమ్మాయి ఎవరు? నాకు మీ స్టూడెంట్ అని చెప్పింది సార్. పూర్తి వివరాలు నాకు తెలియదు. ఒక్క నిమిషం. ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయే సార్. మీ స్టూడెంట్ అంది. కానీ ఆ అమ్మాయికి మీరంటే చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే మీకు ఇంజెక్షన్ చేస్తుంటే చూడలేకపోయింది. చాలా మంచి అమ్మాయి సార్. మీ దగ్గర నుంచి కదలలేదు. మీరెప్పుడు కళ్ళు తెరుస్తారా అని రాత్రి చాలాసేపటి వరకు మీతోనే ఉంది. రాత్రంతా ఉంటానంది కానీ ఏదో అర్జెంటుగా వెళ్ళాలి, నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోండని నాతో చెప్పి వెళ్ళింది. ఉదయాన్నే వచ్చేస్తానంది కానీ ఎందుకో ఇంకా రాలేదు. సరే సిస్టర్. రామలక్ష్మి నా దగ్గరే ఉందా? అది రాత్రిపూట. సున్నిపిండి లేదు. ఆచి ఇంకా రాలేదేంటి? సున్నిపిండి తీసుకురావడానికి పోయింది కదా, వస్తుందిలే వదినా. ఆగాగు. అదేంటి సున్నిపిండి అంత తెల్లగా ఉంది? ఏ పిండి తీసుకురమ్మంటే ఏ పిండి తెచ్చావు? సున్నిపిండి తీసుకురమ్మంటే సున్నప్పొడి తెచ్చావా? అయ్యో, సున్నప్పుడా? ఆ పొడితో నలుగు పెడితే సీని ఒళ్ళు పొక్కిపోయి చర్మం ఊడిపోతుందే. అవునా, నాకు తెలీదు. సున్నిపిండికి సున్నప్పొడికి కూడా తేడా తెలియని నిన్ను తెచ్చి నా కొడుక్కి కట్టబెట్టాలని చూస్తున్నారు. ఆ పద్మం చర్మం ఊడిపోద్దంటగా, అది నువ్వు కొంచెం వాడరాదు? బంగారంలో నిగనగలాడిపోతావు. బావగారు, మీరు కూడా వాడితే బాగుంటుందేమో, ఆరోగ్యానికి కూడా. అర్థమైంది బావగారు, అది వాడితే ఆరోగ్యానికి ఎవరికి మంచిది కాదు. ఇక్కడే మధ్యాహ్నం అయ్యేలా ఉంది. ఇక మీరు స్నానాలు చేసేదెప్పుడు, పూజ చేసేదెప్పుడు? జానకి, వంటగదిలో ఏది ఎక్కడుందో ఆద్యకెలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి చూడు. అలాగేనండి. ఆద్యారా. పెద్దమ్మా. హాయ్ అత్తయ్య. నమస్కారం పెద్దనాన్న గారు. నమస్కారం అమ్మా. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? నేనే రమ్మన్నాను అన్నయ్య. పండగ కదా, మనతో పాటు తను సరదాగా ఉంటుందని. తనకి ఇల్లుంది కదా, వాళ్ళు పండగ చేసుకుంటారు కదా. ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న లేర్రా. పోయారా? అదే, ఇంకెక్కడికైనా పోయారేమో అని అడుగుతున్నాను. అవును, పెళ్లి సంబంధం కోసం. ఏంటి, పండగ పూట ఇంట్లో లేకుండా పెళ్లి సంబంధం కోసం పోయారా? అది మన పుణ్యవేలేండి. మన శ్రీనుకి చారుకి పెళ్ళనుకున్నాం. చివరికి తనని కాదని ఆద్యతో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. అనుకున్న సంబంధం చెడిపోయింది అంటే నలుగురు నాలుగు రకాలుగా అంటారు కదా. అందుకే చుట్టుపక్కల ఊళ్ళల్లో సంబంధం దొరక్క తనకి సంబంధం చూడ్డానికి రాజమండ్రి దాకా పోయారంట. పార్వతి, నీ మాటల్లో ఆంతర్యం నాకు అర్థం అవుతోందిలే. చారుని మనం ఏమైనా వద్దనుకున్నావా?
సీనుకి చారుకి పెళ్ళని హడావిడి చేసింది వాళ్ళు. చివరికి వద్దని అందరిలో పరువు తీసింది వాళ్ళు. నువ్వేంటి మనమేదో తప్పు చేసినట్టు వాళ్ళని సమర్థిస్తున్నావు? వాళ్ళంత చేసినా ఆయన అప్పటికి పెళ్లి చెయ్యాలని అనుకున్నారు. కాని వాళ్లే కదా నలుగురిలో గొడవ చేసింది. ఆహా, అంటే నా ఉద్దేశం అది కాదక్కా. పార్వతి, నీ ఉద్దేశం ఏంటనేది నాకు అర్థమైంది. ఏంటమ్మా వాళ్ళ గురించి డిస్కషన్? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టు ప్రవర్తించారు. అందరిలో మామయ్య పరువు తీశారు. ఇంకా వాళ్ళ గురించి డిస్కషన్ ఏంటి? నేను ఆద్య ప్రేమించుకున్నాం. మా పెళ్లి చేయాలని మీరు నిర్ణయించుకున్నారు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే సరే సీను, సంబంధాలు కలవలేదని ఉన్న బంధాలు తెగిపోవు కదా. పండగ పూట ఆడపిల్ల మన ఇంటికొచ్చింది. తనని బాధ పెట్టడం ఎందుకు? ఉండనివ్వండి. జానకి, మీరు వెళ్ళి సున్నిపిండి తీసుకురండి. అలాగే అత్తయ్య. పద అత్య. చారు పద. ఏమండి, ఇప్పుడే వస్తాను. పిలవగానే వచ్చి మంచి పని చేశావే. విషయం తెలిసాక రాకుండా ఎలా ఉంటుంది? తను రావడం సరే, ఎందుకు వచ్చింది ఏంటి అనగానే గబాల్లో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నువ్వు బాగానే కవర్ చేసావు వదినా. ఏ సమయానికి ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు. అత్తయ్య, నేను వచ్చేసాను కదా, ఇంక మీరేం టెన్షన్ పడకండి. నువ్వొచ్చావు సరేనే, ఆద్య శ్రీనుకి నలుగు పెట్టకుండా ఎలా ఆపాలి? చూసావుగా, సున్ని పిండికి సున్నపొడికి తేడా కూడా తెలియదు దానికి. అలాంటిది నాకు కోడలంట, నా కొడుకిచ్చి పెళ్లి చేస్తారంట. అత్తయ్య, నేనొచ్చాక కూడా టెన్షన్ ఎందుకు? వాళ్ళు అనుకున్నది ఏమీ జరగదు, మనం అనుకున్నదే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? బయట చూసావుగా, ఉమ్మడిగా అందరికీ ఒకేసారి నలుగు పెట్టాలని ఏర్పాట్లు చేస్తున్నారు. నలుగు పిండి తీసుకురావడానికి మా వదిన ఆద్యం తీసుకెళ్ళింది. అత్తయ్య, మీకు కావాల్సింది ఏంటి? నేను బావకి నలుగు పెట్టాలి, అంతే కదా? అదేగా మా కోరిక కూడా. నేను బావకి నలుగు పెట్టాలంటే ముందు ఆద్య బావకి నలుగు పెట్టకుండా ఉండేలా చేయాలి. ఆ తర్వాత నేను బావకి ఎలా నలుగు పెట్టాలో ఆలోచిద్దాం. ఆద్యని ఎలా ఆపాలో అర్థం కాకనే కదా మేమిద్దరం అల్లాడుతుంది. ఆద్య శ్రీనుకి నలుగు పెట్టకుండా ఆపడం కుదరని పని అనిపిస్తుంది. నీ ముందేగా మా వదిన సున్నిపిండి తీసుకురావడానికి ఆద్యని తీసుకునెళ్ళింది. మీ వదిన గారు చేయించాలని అనుకున్నా చేయని పరిస్థితుల్లో ఆద్య ఉంటే? ఎందుకు చేయదు? పరిస్థితులన్నీ ఆద్యకి అనుకూలంగానే ఉన్నాయి కదా. పరిస్థితులు ఉండొచ్చు, ఆద్య ఉండాలి కదా అంటున్నా. దానికేంటే, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా. ఆ చేతులే కాలేలా చేస్తే? ఏంటి, చేతులు కాల్తాయా? ఆద్యకా? అవును, బావకి నలుగు పెట్టాలంటే చేతులు బాగుండాలి. ఇప్పుడు బాగున్న చేతులు కాలేయనుకో, నలుగు పెట్టే ఛాన్స్ నాదే కదా. నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. బాగున్న చేతుల్ని ఆద్య ఎందుకు కాల్చుకుంటుంది? ఆద్య కాల్చుకోదు, మనం కాల్చుకునేలా చెయ్యాలి. ఎలా? ఫోన్ ఉందిగా. ఇప్పుడు ప్రతి మనిషికి ప్రాణం కన్నా ఈ ఫోనే ముఖ్యమైపోయింది. తన ఫోన్ కాలే నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడిందంటే ముందు వెనక ఆలోచించకుండా చేతులు పెట్టేస్తుంది, ఆ చెయ్యి కాలిపోతుంది. నువ్వు చెప్పిందంతా బాగుంది, కానీ ఆద్య ఫోన్ పడేయడం ఎలా? అత్తయ్య, ఈరోజు ఇంట్లో పిండి వంటలు ఏం చేశారు? ఏమో, ఆ పనులన్నీ మా వదినే చూసుకుంటుంది. ఏం పిండి వంటలు చేసిందో ఏమో. సరే సరే,
ఏం చేసినా చేయకపోయినా పాయసం అయితే చేస్తారు కదా. వేడి వేడి పాయసం తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టండి. మిగిలిందంతా నేను చూసుకుంటాను. ఓ, ఇక్కడ ఛార్జింగ్ పెట్టావా? చెప్తా. పార్వతి, ఆద్య ఫోన్ దొరికిందా? దొరికింది వదినా, వస్తున్నా. రా. దొరికింది వదినా, ఇదిగో ఇదే ఫోను. పడే 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 పడే. ఆద్యం పిలు పిలు పిలు. ఆద్య, అమ్మా ఆద్య, ఒకసారి ఇలారా. ఇలారా. ఏదో ఫోన్ ఇందులో పడింది, నీదేనేమో చూడు. అత్తయ్య, ఇది నాది కాదు. తనది కాకపోతే ఎవరిది ఫోను? మన ఇంట్లో నాకు చారుకి ఫోన్ ఉంది. చారుది ఫోను. చారు ఒకసారి ఏమైంది? ఈ ఫోన్ మీద. అయ్యో, నా ఫోన్ ఇది. ఎవరు పెట్టారు? అయ్యో, చారు ఫోన్ తీసుకొచ్చేసేసారు. అయ్యో, ఆ ఫోన్ నాది కదే. ఉండు, నేను వెళ్ళి తీసుకురా. ఎందుకు చేపెట్టవే? తాను చేతులు కాలుస్తానని నువ్వు కాల్చుకున్నావేంటి? సార్ ఎక్కడ? సిస్టర్, మా సార్ ఎక్కడ? ఇంతకు ముందే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారుగా. ఏంటి, వెళ్ళిపోయారా? అవును మేడం, కొంతసేపటి ముందే వెళ్ళారు మేడం. మీకు ఎదురొచ్చి ఉండాలి. అవునా సిస్టర్? ఏంటి సార్ ఇలా చేశారు? ఒంట్లో బాగాలేకుండా ఒంటరిగా వెళ్ళడం ఏంటి? నేను వచ్చే వరకు వెయిట్ చేసి ఉండొచ్చుగా. ఇంటికి వెళ్ళినా మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరున్నారు సార్? వెళ్తా మిమ్మల్ని వదిలేస్తానా ఏంటి? ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసే వరకు నా మనసు ఊరుకోదు. అబ్బా, ఎంత సున్నితంగా తీసావే. ఏంటా మధ్య పరీక్షల్లో పక్క వాళ్ళ పేపర్ చూసినట్టు అలా చూస్తున్నావు? పాపం తనకి నలుగు పెట్టడం ఎలా అనేది తెలియదు కదా. ఆద్య, మమ్మల్ని చూసి మాలాగా చెయ్యి చాలు. అలాగే పెద్దమ్మ.
ఇక తైలం పెట్టి తాళం కొట్టి తలాంగుటం తలంటితే మోత. అబ్బబ్బబ్బబ్బబ్బా. చేతులు కాలయ్యా. ఆ ఆర్జని ఏదో చేద్దామని పోతే అలాగే ఉంటుంది మరి. ఆర్యని ఏదో చేయబోయానని మీకెలా తెలుసు? ఆ హత్యని ఏం చేయాలనుకున్నా అది ఎదుటి వాళ్ళకే అవుతుంది. దాని అదృష్టం అది, నీ దురదృష్టం ఇది. ఊదుకోమ్మా, బాగా ఊదుకో. అదృష్టం కదూ? నాదా? కాదు, నాది. ఎందుకో? పెళ్ళికి ముందే నలుగు పెట్టించుకుంటున్నాను కదా. కానీ నాకు ఇది కొత్తగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి చేతక? నేను ఇబ్బంది పడ్డామా? అంటే ఇబ్బందిగా ఉన్నా ఇష్టంగా చేయడం. ఏంటి నీకు నలుగు పెట్టడం రావడం లేదా? తప్పుకో, నా మనవడికి నేను రాసుకుంటాను. అత్తయ్య గారు, ఆ కష్టం కూడా వాళ్ళకి ఇష్టంగానే ఉంటది. మధ్యలో మీరు పాలకొల మధ్యలో మీరు ఎందుకండి? అక్కడంటే దీనికి వచ్చేసింది కోపం. అమ్మా, అబ్బా, ఏమే పద్మం, ఎవరి మీద కోపం నా మీద చూపిస్తావేంటే? నువ్వు నలుగు పెడతనట్లేదే, నా ఒంటి మీద మల్ల యుద్ధం చేస్తున్నట్టుంది. అబ్బా, చూడండి, అస్సలే ఒళ్ళు మండిపోతుంది. మీరు కదలకుండా ఉండండి. ఆ మంట ఎందుకో నాకు తెలిసిలే గాని నువ్వు పెట్టే నలుగు చాలే పద్మం. ఆ నీళ్లు పోయివే ఫస్ట్. పోస్తాను కదా, పోస్తాను. జానకి, ఏంటండి? పోయినసారి నువ్వు నలుగు పెట్టడానికి వీల్లేదని చెప్పినప్పుడు రామలక్ష్మి పేరు చెప్పి ఆఖరికి నువ్వే నీళ్లు పోసావన్న విషయం నాకు తెలియదనుకున్నావా? కానీ ఇదేంటే అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు అమాయకుడిని నా మీద పడతావేంటే? అమ్మో, చచ్చాను. మీరెప్పుడు కళ్ళు తెరుస్తారా అని రాత్రి చాలాసేపటి వరకు మీతోనే ఉంది. నిజమే అని తెలిసే సమయములో ఎటువైపే నీ అడుగు సార్, నీ మనసును బదులడుగు. ఇప్పుడు ఎలా ఉంది? నిదురకు అది తెలిసే